ఇక రెండవ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే మూలా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారిని విద్యావంతులుగా పిలవవచ్చండి. వీరిని కనుక చదివిపిస్తే చదువు బాగా అబ్బుతుంది. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అయితే తల్లితో వీరు ఎక్కువగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయండి. సహనం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది మూలా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి. జీవితంలో ఎక్కువగా వాహనాలు కొనే అవకాశాలు ఉంటాయి రెండవ పాదంలో జన్మించిన వారికి. ఈ జాతకులు చిన్న వయసులోనే కళారంగంలో ప్రకాశించగలుగుతారండి. డాన్సింగ్ కానీ, నటించటం కానీ, షార్ట్ ఫిలిమ్స్ చేయటం కానీ, లేదా మేకప్ ఆర్టిస్టులుగా కానీ, సినీ రంగంలో కానీ చాలా బాగా రాణించగలుగుతారు. వీరి సొంత ఇంటి కంటే కూడా ఇతర గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు అని చెప్పవచ్చు. రెండవ పాదంలో జన్మించిన వారు చాలామంది కాకపోయినా కొంతమందిని దత్తత తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. వీరికి పుట్టినప్పటి నుండి 4వ సంవత్సరం వరకు 4 సంవత్సరాలు నిండే అంతవరకు కేతుదశ అనేది జరుగుతుంది. కాబట్టి విద్యలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ 4 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శుక్రదశ కారణంగా విద్య కంటే కూడా అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అంటే చదవరని కాదండి, చదువుతో పాటుగా విలాసాలంటే ఎక్కువగా ఆసక్తి చూపించటం కానీ, అలంకరణ మీద వీరి మనసు మలటం కానీ జరుగుతుంది. వీరికి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలియవండి. తల్లి చాటు బిడ్డగా కానీ, తండ్రి చాటు బిడ్డగా కానీ గడిపేస్తారు. 4 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు ఈ 20 సంవత్సరాలు కూడా శుక్రదశ జరుగుతుందండి. అయితే ఈ మూలా నక్షత్రం రెండవ పాదం వారికి త్వరగా వివాహం అయ్యే అవకాశాలు, కొంచెం త్వరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. 24 సంవత్సరాల నుండి 47 సంవత్సరాల వరకు వీరి జీవితం అనేది కొంచెం సాఫీగా సాగిపోతుంది. ఒడిదుడుకులు ఉండవని కాదు, కానీ అంత ఒడిదుడుకులు ఉండవండి. 24 నుండి 47 వరకు బాగానే ఉంటుంది. 47 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ సమయంలోనే విదేశీ పర్యటనలు చేయటం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, లేదా వీరి సంతానం విదేశాల్లో స్థిరపడటం కానీ జరుగుతుంది 47 నుండి 65 సంవత్సరాల మధ్య కాలంలో. 65 నుండి 81 సంవత్సరాల వరకు గురుదశ కారణంగా ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి మళ్ళీ 65 నుండి 81 సంవత్సరాల వరకు అభివృద్ధిని చూస్తారు, బాగా సంపాదించగలుగుతారు, లేదా వారి పిల్లల ద్వారా సుఖపడతారు. సుఖం మొదలవుతుంది అని చెప్పవచ్చు. వృద్ధాప్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.